ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జూలై 1 నుంచే అమలండి పెన్షనర్లకు భారీ శుభవార్త. బకాయిలు కూడా విడుదల, జీవో అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మరి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఏపీలో అమలవుతున్న పెన్షన్ పథకంలో పలు మార్పులు చేస్తూ నూతన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లబ్ధిదారులకు అందే పెన్షన్ను పెంచడంతో పాటుగా పథకం పేరును కూడా మారుస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇన్నాళ్ళు వైఎస్ఆర్ పెన్షన్ పథకంగా ఉన్న ఈ పథకం పేరును ఎన్టీఆర్ భరోసాగా అయితే మారుస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా పథకంలో మరిన్ని మార్పులకు కూడా శ్రీకారం చుట్టారు. వాటిలో ఇప్పటి వరకు 3,000గా ఉన్న పెన్షన్ను 4,000కు పెంచుతూ ఉత్తర్వులు కూడా ఉన్నాయండి. పెన్షన్ మార్పు ఎలా అంటే, పెన్షన్ పథకంలో కొత్తగా వచ్చిన మార్పుల ప్రకారం వృద్ధాప్య పెన్షన్ ఒక నెలకు 4,000 రూపాయలు అయితే రానున్నాయి ఇప్పటి నుంచి. ఈ మార్పు అనేది ఏప్రిల్ నుంచి అమలవుతుందని చెప్పడంతో దీంతో రావాల్సిన అదనపు 3,000తో కలిపి 7,000 రూపాయలు జూలై 1వ తేదీన అయితే పెన్షన్దారులు అయితే అందుకోనున్నారు. దీంతో పాటుగా దివ్యాంగులకు ఇదివరకు 3,000గా ఉన్న పెన్షన్ను 6,000కు చేశారు. అలాగే కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి, డయాలసిస్ సంబంధించిన వ్యాధిగ్రస్తులకు 5,000 రూపాయలు ఉన్న పెన్షన్ను 10,000కు పెంచడం జరిగింది. అంతేకాకుండా అనారోగ్యంతో వృద్ధాప్య పెన్షన్ వలన మంచానికి పరిమితమైన వారికి నెలకు 5,000 ఇదివరకు ఇస్తూ ఉండగా అది ఇప్పుడు 15,000కు చేరుకుంది ఫ్రెండ్స్.